హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట్. సో అలసందల గారెల కోసం ఓవర్ నైట్ నానబెట్టేసాము అలసందలు. వాటిని మార్నింగ్ ఇట్లాగా మంచిగా వాష్ చేసేసుకొని నీట్గా బొక్కల గిన్నె అంటారు కదా, అట్లా బొక్కలు ఉండే బౌల్లో కానీ గిన్నెలో అటు వేసి కొంచెంసేపు ఆరబెట్టేస్తాము. సో ఇలా గ్రైండర్ రెడీ చేస్తున్నాము. మనకి టౌన్లలో గ్రైండర్ ఆర్ మిక్సీ వేరే ఆప్షన్ ఉండదు కదా. సో పల్లెల్లో అయితే రోళ్ళు పెద్ద పెద్ద రోకలు బట్టలు అవన్నీ ఉంటాయి. బట్ మిక్సీ కంటే గ్రైండర్ ఇంకొంచెం బెటర్ కదా, ఈ వడలు వీటికి బాగుంటుంది అనే ఉద్దేశంతో గ్రైండర్లో వేస్తున్నాము. సో వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఫిట్ చేసింది కరెక్ట్గా లేదా అనేసి మళ్ళీ ఈయన చెక్ చేస్తున్నారు ఇంట్లో, మనవడి గారు కూడా. సో బాగానే ఉందనుకుంటా, కాంగో చూస్తున్నాడు. సో ఇంకా అలసందలు అండ్ వీటి కోసం పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు అన్నీ రెడీగా పెట్టేసుకుంటున్నాం పక్కనే. సో చాలా అంటే చాలా ఫాస్ట్గా మెదిగిపోతుంది మా గ్రైండర్ కూడా, అన్ని సెట్ చేసుకునే లోపు మెదిగిపోతుంది. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర ఈ 3 వేసేస్తాము. సో వీటితో పాటు కొంచెం ఉప్పు కూడా వేస్తాము. సో ఇవి కొంచెం బాగా మెదిగిన తర్వాత, ఎందుకంటే అలసందలు చాలా ఫాస్ట్గా మెదిగిపోతాయి, ఆ తర్వాత పచ్చిమిర్చి అక్కడక్కడే ఉంటాయి అనేసి కొంచెం ముందేస్తున్నాం అంతేను. ఇవి కొంచెం మెదిగినాయి అనే టైంకి ఇంకా ఉప్పు అండ్ అలసందలు వేస్తాం నెక్స్ట్. ఆ అలసందలు కూడా చాలా ఫాస్ట్గా మెదిగిపోయాయి, ఓవర్ నైట్ నానున్నాయి కాబట్టి. అది కాక కొంచెం తక్కువ క్వాంటిటీలో ఇవైతే పావు ఉంటాయి అనమాట. హాఫ్ కేజీ కంటే చాలా తక్కువే ఉంటాయి, అందుకనేసి త్వరగా మెదిగిపోతాయి. గ్రైండర్ కాబట్టి ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటున్నాము. లేదంటే మిక్సీ అయితే అట్ ఎ టైం అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు, ఒకసారి 2 సార్లు అనేసి. అవి ఎక్కువ మెదిగిపోతాయి మిక్సీ అయితే. సో ఇట్లా అలసందలు కొన్ని వేసి దానిపైన జీలకర్ర వేసింది అండ్ అలసందలు ఇంకా కొన్ని ఒక పిరికడు అంటారు కదా, అట్లా చేత్తో కొన్ని పక్కన పెట్టింది అనమాట. సో ఇట్లా చూసుకుంటూ మధ్యలో మెదిగిందా లేదా, వడకు సరిపడా ఇట్లా ముద్దలాగా వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్లో అయితే మొత్తం మెదిగిపోయింది మాది. సో ఇట్లా బాగా మెదిగిన తర్వాత ఇంకా ఫైనల్గా చెక్ చేసేసుకొని ఆఫ్ చేసేస్తాము గ్రైండర్ కూడా. సో దీనికోసం అయితే ఇంకా తీసేసి ఇదంతా నీట్గా పైన మళ్ళీ గార్నిష్ కోసం కొంచెం చూడనికి అండ్ టేస్ట్ కోసం కొన్ని ఆనియన్స్ అండ్ కరివేపాకు, ఇంకేదైనా కావాలంటే మీరు ఎక్స్ట్రా ఇంకేదైనా తినాలంటే అవి కూడా. సో అన్నీ కలిపి పైన యాడ్ చేసేసుకుంటాము. మేమైతే కరివేపాకు అండ్ ఆనియన్స్ ఇప్పుడు యాడ్ చేసాము. మనకి చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది, దానివల్ల చాలా మంది ట్రై చేయరు. బట్ చాలా సింపుల్గా చెప్తున్నాను కదా, నేనైతే ఇంత సింపుల్ అనిపిస్తుంది. 10-15 మినిట్స్లో మొత్తం అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. ఇంకా మిక్స్ అయితే ఇంకా సూపర్గా తొందరగా అయిపోద్ది. సో ఫైనల్గా చూసారా ఎంత బాగా మెదిగిపోయిందో 5 మినిట్స్లోనే. సో దీనిలో పైన ఇంకా ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఈ 3 వేసేస్తాము. 3 వేసి బాగా మిక్స్ చేసేసి ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక పిరికెట్ తీసి పెట్టామన్నాం కదా బ్యాళ్ళు, అవి ఇప్పుడు వేస్తాము. ఎందుకంటే అన్నీ మెత్తగా ఉంటే మెత్తగా అనిపిస్తాయి వడలు. సో ఇవి అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి కొరుక్కొని తినడానికి అన్నట్లు. సో అదే సీక్రెట్, ఇంకేం లేదు. వేసిన తర్వాత ఇంకా ఆయిల్ పెట్టేసి ప్యాన్ పెట్టేసి హీట్ అవ్వగానే గారెలు వేసేసుకోవడమే. చాలా సింపుల్ అంటే సింపుల్, 10-15 మినిట్స్లో ఈజీగా అయిపోద్ది కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్స్ చేయండి. నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.